ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుకు మునుపు రాహాబు వేశ్యను గురించి ఆరాధనోత్మానంలో చదువుకుంటూ వచ్చినాము. ఈ రాహాబు వేశ్య ఎంతో విశ్వాసం కలిగింది. అందుకని 31వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో ఈమె గురించి రాయబడింది ఏంటంటే, విశ్వాసమును బట్టి రాహాబు అని వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. వాస్తవానికి అక్కడ మనం చూసినట్లయితే రాహాబు వేశ్య ఏమవ్వాలి? ఆమె కూడా నశించిపోవాలి. అక్కడ అనేక మంది అవిధేయులు ఏమైపోయినారు? నశించిపోతూ వచ్చినారు. కానీ ఈమె విశ్వాసం ఉంచింది. అసలు ఆమె ఎందుకు రక్షింపబడిందంటే విశ్వాసం మూలంగా. ఆమెలో గొప్ప విశ్వాసం ఉంది. అంతేకాదు దేవుణ్ణి ఆమె మనస్ఫూర్తిగా నమ్ముతుంది. ఇన్ని రోజుల నుంచి ఆమె ఆరాధిస్తూ వచ్చినటువంటి దేవుళ్ళని పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే వారిని దేవుని యందు విశ్వాసం వస్తూ వచ్చింది, దేవుని వైపు తిరుగుతూ వచ్చిందనమాట. వేశ్యనే కానీ ఆమె జీవితం ఏమైంది? మార్చబడింది అనమాట. బహుశా మరి ఆమె ఇంటి ముందు గతంలో అయితే ఇది రాహాబు వేశ్యలు ఉండేటువంటి ఇల్లు అని ఒక బోర్డు కూడా ఉండుంటుంది. కానీ ఇప్పుడు ఏమి లేదు. ఇప్పుడు ఆమె వేశ్య కాదు, ఆమె ఎవరు? పరిశుద్ధురాలు, నీతిమంతురాలు. ఆమె మార్చబడినటువంటి అనుభవంలో ఉంది, విశ్వాసం కలిగినటువంటి స్త్రీ అనమాట. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు ఆమె గురించి, విశ్వాసమును బట్టి రాహాబు అని వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. కాబట్టి అవిధేయులతో పాటు ఆమె నశించిపోలేదు. చాలామంది అవిధేయులు అక్కడ నశించిపోతూ వచ్చినారు, కానీ ఈమె నమ్మి ఏం చేస్తూ వచ్చిందంట? విశ్వాసం ఉంచిందనమాట. దేవుని యందు ఆమె విశ్వాసం ఉంచింది. విశ్వాసము, దేవుని యందు విశ్వాసం అంటే అది మామూలు విశ్వాసం కాదు, అది గొప్ప విశ్వాసం ఉంచిందనమాట కదా. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఆమెగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. అంటే ఆమె మరి ఎలాంటి విధానంలో ఆమె మరి నీతిమంతురాలుగా చేయబడిందంటే, రోమపత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనం, రోమపత్రిక 5 1వ వచనం, విశ్వాసం మూలమున కాబట్టి విశ్వాసం మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. కాబట్టి విశ్వాసం ద్వారా, విశ్వాసం మనల్ని రక్షిస్తుంది, విశ్వాసం మనలను కాపాడుతుంది అనమాట. మనలో ఉన్నటువంటి నమ్మిక. ఆమె జీవితంలో దేవుడు అన్ని గొప్ప కార్యాలు ఆమె జీవితంలో దేవుడు చేసినాడు అంటే ఆమెలో ఉన్నటువంటి నమ్మకత్వం, ఆమెలో ఉన్నటువంటి దేవుని అంతగా నమ్మింది. దేవుని బిడ్డలారా, ఆమె దేవుని అంతగా నమ్ముతూ వచ్చిందనమాట కదా. అందుకని ఆమె ఇప్పుడు విశ్వాస యూరుల్లో ఉంటూ వచ్చింది ఆమె కదా. ఎంతగా నమ్మిందంటే చూడండి, ఆమె 9వ వచనం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చిస్తున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టిననియు మీ భయం వలన దేశ నివాసులందరికీ ధైర్యం చెడి ఉన్నదనియు నేను ఎరుగుతున్నాను. నాకు తెలుసు మీరు ఖచ్చితంగా వస్తారని నాకు తెలుసు. దేవుడు ఈ దేశాన్ని మీకు అప్పగిస్తాడని నాకు తెలుసు. ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడిపోయింది కాబట్టి మేము వింటూ వచ్చినాం, నేను చూడలేదు. మరి యేసుప్రభువారు అంటాడు తోమాతో, తోమా చూసి నమ్మిన వారి కంటే కూడా చూడక నమ్మిన వారు ధన్యులంట. ఇశ్రాయేలులు ఆయన కార్యాలన్నీ చూస్తూ వచ్చినారు, కానీ వాళ్ళు నమ్మికంచలేదు దేవుని యందు. బైబిల్లో అనేక సందర్భాల్లో కనపడుతుందన్నమాట. కానీ ఈమె నమ్ముతూ వచ్చింది. ఎంతగా నమ్మిందంటే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. కాబట్టి దేవుణ్ణి ఎంతగా నమ్మిందంటే మీ దేవుడే మీ దేవుడు, మీ దేవుడు గొప్పవాడు. కాబట్టి ఆయన మేము వింటూ వచ్చినప్పుడు, మేము చూడలేదు కానీ ఎర్ర సముద్రాన్ని 2గా పాయలు చేసినప్పుడు వింటూ వచ్చినాం, అరణ్యంలో దేవుడు చేసిన కార్యాలు వింటూ వచ్చినాం, ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన కార్యాలు వింటూ వచ్చినాం. మేము ప్రతిదీ వింటూ వచ్చాం కానీ చూడలేదు. చూడకపోయినా ఆమె ఏం చేస్తుంది? నమ్ముతుంది అనమాట. అదే విశ్వాసం అంటే ఆమెలో ఉన్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, మనం జ్ఞాపకం పెట్టుకునేది ఏంటంటే, మనము ఆమె విశ్వాసం కలిగి నమ్ముతుంది. మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుని గురించి నేను వింటూ వచ్చినాను. 9వ వచనంలో అంటుంది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. యెహోవా దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తున్నానని ఆమె నమ్ముతుందంట కదా.
ఖచ్చితంగా చెప్తుంది ఆమె, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని అంటుంది. అంటే ఆమె నిజంగా నమ్మేసింది. ఆమె నెగిటివ్గా తీసుకోలేదు కానీ పాజిటివ్గా తీసుకుంది. మరి ఆ యొక్క వేగులు వారు వచ్చినప్పుడు వారిని సంతోషంగా చేర్చుకుంది, వారిని సమాధానంతో చేర్చుకుంది. ఎట్లయినా సరే ఈ దేశం నశించిపోద్ది, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ నశించిపోతారు. కాబట్టి వీళ్ళ దేవుడు రక్షిస్తాడు, రక్షించడానికి ఆయన సమర్థుడు, కాబట్టి ఆయన మాత్రమే కాపాడగలడని చెప్పి ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, నమ్మి విశ్వాసం వస్తూ వచ్చింది. అందుకనే ఆమె గురించి మరి దేవుడు ఏం చెప్తూ వచ్చినాడు, ఆ యొక్క మరి ఎక్కడ తీసుకొచ్చినాడు ఆమెని, ఏప్రిల్కి రాసిన పత్రిక విశ్వాస వీరుల్లోనికి, ఆ జాబితాలోనికి ఆమె తీసుకుని వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. అంతేకాదు 10వ వచనం చదవండి. 10వ వచనం, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపో చేసెను, యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము ఇంటిమి. కాబట్టి ఇంటుంది, మీరు ఏమేం చేస్తూ వచ్చినారో మేము ఇంటూ వచ్చినాం, మీ దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడో మేము ఇంటూ వచ్చినాం. కానీ ఆమె చూడకపోయినా కానీ చూడకపోయినా ఆమె నమ్ముతుంది, బలంగా నమ్ముతుంది అనమాట, విశ్వాసం వస్తుంది. మీ దేవుడు ఆకాశమందు దేవుడే, ఆ భూమి మీద ఉన్న ప్రజలకు దేవుడే, కాబట్టి మీ దేవుడు గొప్పవాడు అని చెప్పి ఆమె నమ్ముతుందనమాట. మీ 9వ వచనంలో ఏమంటుంది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని. అంటే ఆమె ముందే నమ్మేసింది, దేవుడు ఖచ్చితంగా ఆ దేశాన్ని ఎవరికి ఇస్తాడు, ఇశ్రాయేలులకు ఇస్తారని చెప్పి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె నమ్మిందనమాట. నమ్మి విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంతో వారిని ఏం చేస్తూ వచ్చిందంట, సమాధానంతో చేర్చుకుంది. అంటే దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి మరి స్త్రీగా మనం చూస్తున్నాం కదా. మనకు కూడా దేవుడు ఆమెలో నుంచి మనకు ఏం నేర్పిస్తున్నాడంటే, మనం కూడా ఆమె వలె మనం కూడా ఏం చేయాలి, మార్పు నుండి జీవితం కలిగిన వారమై ఉండాలి. గతంలో ఏవో చేసాం, అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు గొప్పవాడు, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు ఆశిస్తాడు, దేవుడు మా పిల్లల పక్షంగా కార్యం చేస్తాడు, దేవుడు నా పక్షంగా కార్యం చేస్తాడు, దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు, మంచి భర్తని ఇస్తాడు, లేకపోతే మంచి భార్యని ఇస్తాడు, లేకపోతే దేవుడు మంచి ఇల్లు ఇస్తాడు. ఇవన్నీ మనం నమ్మాలి. ఇవన్నీ నమ్ముతున్న ద్వారా ఏమవుద్దంట, దేవుడు ఆ విశ్వాసమును బట్టి ఏం చేస్తాడు, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు తన ప్రజల ఎడల చేసేవాడు ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా మనం కూడా అలాంటి గొప్ప విశ్వాసాన్ని చూడాలి. నిజంగా మరి ఆ ఇశ్రాయేలీయులు కూడా అలాంటి నమ్మకం లేదు. వాళ్ళు అనేక పర్యాయములు వెనక్కి తిరిగినారు, దేవుని మాట వినకుండా అనేక సార్లు వెనక్కి వెళ్ళిపోతూ వచ్చినారు. కానీ ఈమెయితే అట్లా కాదు, కానీ ఈమె నమ్మి మరి వారిని సమాధానంతో వారిని ఏం చేస్తూ వచ్చిందంట, చేర్చుకుంటూ వచ్చిందంట కదా. కాబట్టి ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం నీలో, నాలో, మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. మనలో చాలాసార్లు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, అనేకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అయితే వాటన్నిటి యందు కూడా మనం ఏముంచాలి, విశ్వాసం ఉంచాలి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను రక్షిస్తాడనే విశ్వాసంతో మనం కూడా కొనసాగాల్సిన వారమే ఉన్నాం కదా. కాబట్టి మనం కూడా అలాంటి గొప్ప విశ్వాసంతో మనము జీవించాలి కదా. అలాంటి అనుభవం కూడా మనం వెళ్ళాలన్నమాట. అంతేకాదు ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం, అటువలనే రాహాబు అను వేశ్య కూడా దోతలను చేర్చుకుని. చాలా మనం ఇక్కడ చూసినప్పుడు దోతలను చేర్చుకుని అంటే ఆమె చేర్చుకునేటువంటి విధానంలో ఉందన్నమాట. దేవుని యొక్క ప్రజలను చేర్చుకునే మనసు కలిగింది, దేవుణ్ణి చేర్చుకునే మనసు కలిగింది కదా. దేవుణ్ణి ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, చేర్చుకుందంట. కాబట్టి దేవుని ప్రజలను ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే చేర్చుకుందనమాట. మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 40వ వచనంలో ఏమన్నాడంటే యేసుప్రభువు వారు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నట్లు.
ప్రవర్తన చేర్చుకునేవాడు ప్రవర్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని యొక్క ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవనికి చిన్నవాడు ఒక గిన్నెడు సల్లీళ్ళు ఇచ్చినట్లా సల్లీళ్ళు ఇచ్చినా సరే దాని ప్రతిఫలం ఏం చేయరంట, పొందుకుంటారంట కదా. మరి సల్లీళ్ళు ఇచ్చిన మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారిని ప్రేమతో ఏం చేయాలండి, చేర్చుకోవాలన్నమాట. ప్రేమతో వారిని అంగీకరించాలి. ఆమె ఏం చేసింది ఆమె చేర్చుకుందనమాట కదా. ఆమె ఆ రీతిగా చేర్చుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. మనం చదవలేదు కానీ లూకాసు సువార్త 10:38 మార్త యేసు ప్రభువారిని చేర్చుకుందంట కదా. ఎంతోమంది యేసు ప్రభువారిని చేర్చుకున్నారు. జక్కయ్య యేసు ప్రభువారిని చేర్చుకున్నాడు. అట్లా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి రాహాబు యేసేలాగా మనం ఏం చేయాలి, చేర్చుకోవాలి. దేవుని ప్రజలను చేర్చుకోవాలి కదా. చాలాసార్లు మనము దేవుని ప్రజలను చేర్చుకోవడానికి మనకి ఇష్టం ఉండదు అనమాట కదా. పరిశుద్ధులను చేర్చుకునేటువంటి అనుభవం అంటే బైబిల్లో రాయబడింది, ఆదిత్యం చేయ మరొకడు అన్నాడు. ఆమె చేర్చుకోవడమే కాదు, ఆమెకి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ తెలియచేస్తూ వచ్చింది. అక్కడ జరిగే సంగతులన్నీ తెలియజేస్తూ వచ్చింది. ఆ పట్టణంలో ఉన్న విషయాలన్నీ తెలియజేస్తూ వచ్చింది. వారిని జనప కట్టల కింద దాచిపెట్టింది అనమాట. చేర్చుకుని ఎంతో భద్రత ఏర్పాటు చేసింది అనమాట. ఇగో వాళ్ళు ఇక్కడ ఉన్నారని రహస్యంగా వాళ్ళని అప్పగించడానికి ఆమె అంగీకరించలేదు, కానీ వారిని చేర్చుకుని వారికి మరి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ వచ్చిందనమాట. అలాంటి చేర్చుకునేటువంటి అనుభవంలో మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట కదా. బైబిల్లో మనం చూసినట్టయితే లూదియా ఏం చేస్తూ వచ్చింది, అపోస్తుల కార్యం 16 నేను విశ్వాసం గలదాన్ని ఆయన మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడి ఏం చేసిందంట చూడండి. మనకు బాగా తెలిసిన మాట అపోస్తుల కార్యములు 16 అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 15వ ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకుని మమ్మను బలవంతం చేస్తూ వచ్చిందంట. మీరు నా ఇంటికి రావాలి అని చెప్పి ఆమె చేర్చుకోవడానికి ఒక్కసారి పరిశుద్ధులు వచ్చి మా ఇంటికాడ అడుగు పెడితే బాగుండు అంటే, మరి పరిశుద్ధులతో వచ్చి ఆత్మీయ విషయాలు మనం కూడా మరి మన సహోదరుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆత్మీయ విషయాలు నేర్పాలి. కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద కొండేలు చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళు చెడగొట్టేవాళ్ళు కాకుండా కట్టేవాళ్ళకి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇంటింటికి తిరుగుతూ ఉండి విశ్వాసుల దగ్గరికి ఎందుకు వెళ్తారంటే వాళ్ళు ప్రేమ కొద్ది కాదు, ప్రజలను తన వైపు తిప్పుకొని తన వైపు మలుచుకోవడానికి ఒక గ్రూప్ను తయారు చేయడానికి వెళ్ళేవాళ్ళు కూడా సంఘాల్లో ఉంటారు. అక్కడక్కడ ఎక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని చోట్ల అట్లా ఉంటారనమాట. వాళ్ళు వెళ్ళేది ఎందుకంటే ప్రేమతో కాదు. ఎందుకు వెళ్తారు వాళ్ళ ఇంటికంటే వాళ్ళని ఏదో మొత్తానికి నీ వైపు తిప్పుకోవడానికి వెళ్తారు. దేవుని వైపు తిప్పాలి. మారుమనసు లేని వారిని, రక్షణ లేని వారిని వాళ్ళ వెళ్తమే కాదు, వాళ్ళ స్థితిగతులు మనం కనుక్కొని వాళ్ళని విచారం చేసి వాళ్ళ ప్రేమ కొద్ది దేవుని వైపు తిప్పాలి. మీరు సంఘ ప్రార్థనకు రావట్లేదు, గురుకుడికి రావట్లేదు అని చెప్పి వారు ఎట్లాంటి స్థితిలో ఉన్నారో వారిని మనం జ్ఞాపకం చేసుకుని వారిని ఏం చేయాలంటే మనం దేవుని వైపు మనం వారిని ఏం చేయాలి, తిప్పాలన్నమాట కదా. మనము మరి విశ్వాసులను దర్శించాలి, వారిని క్రీస్తు వైపు తిప్పాలి, దేవుని వైపు తిప్పాలి, ఆత్మీయ విషయాలు వాళ్ళకి నేర్పించాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఆ బెదర్ అలాంటి వాడు, ఈ స్థితి ఇలాంటిది, మొత్తం వాళ్ళ మైండ్ అంతా ఏమైపోద్ది, మొత్తం పాడైపోద్ది అనమాట. అట్లా కాకుండా మనం ఏం చేయాలి, దేవుని ప్రజలైన వారు చేర్చుకుని వారు సంతోషంగా వారు కూడా ప్రేమపూర్వకంగా ప్రార్థన చేసేవారై ఉండాలి. వారి కొరకు ప్రార్థన చేసేవారే. కాబట్టి ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, వారిని ఎట్లా చేర్చుకుందంట, సమాధానముతో చేర్చుకుందంట, సమాధానముతో. కాబట్టి అలాంటి సమాధాన సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండాలి, సమాధానముతో చేర్చుకోవాలి. తర్వాత ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి. అంటే
ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? ఉపకారం చేసిందంట. పరిశుద్ధులకు ఆమె ఏం చేస్తూ వచ్చింది దేవుని బిడ్డలారా? ఉపకారం చేస్తూ వచ్చిందంట కదా. కాబట్టి కొంతమంది సంఘంలో ఉపకారం చేసే వాళ్ళు ఉంటారు. మనం చూసినట్లయితే 1 కొరింథీ 12:28 అక్కడ అనేక రకరకాల తలాంతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. సార్లు మనకు సమయం లేదు. 1 కొరింథీ 12:28 ఉంటుంది. కొంతమంది రకరకాల తలాంతులు కలిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు కొంతమంది ఎవరున్నారు? ఉపకారం చేసే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. కొంతమంది ఉపకారం చేసే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఈమె ఏం చేసిందంటే ఉపకారం చేస్తూ వచ్చిందంట. ఉపకారం అంటే మనం చూసినట్లయితే బైబిల్ ఏం చెప్తుంది మనకి? 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకార ధర్మమును చేయ మరొకడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి కదా. ఉపకార ధర్మము చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకార ధర్మం, ఉపకారం చేయాలంట. దావీదు ఏం చేశాడంటే సౌలుకి అపకారం చేసేవాడికి ఉపకారం చేసిండంట. అందుకని దేవుడు దావీదుని ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా, దావీదుని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఎందుకంటే దావీదు మనసు ఎలాంటిదంటే అపకారం చేసే వాళ్ళకి దావీదు ఏం చేస్తూ వచ్చినాడంట? ఉపకారం చేశాడంట. అతను అంటున్నాడు, సౌలు అంటాడు, అయ్యా నేను నీకు అపకారం చేస్తే నువ్వు నాకేం చేసావు? ఉపకారం చేసావు. నీ ఉపకార బుద్ధిని ఏం చేసావు? వెల్లడి చేసావు. కాబట్టి చూడండి 24వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 17-18 వచనాలు. దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను సంపగా విడిచినందుకు ఈ దినమున నువ్వు నాకు అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడు. అంటే మరి సౌలు ఏం చేయాలి? దొరికినప్పుడు చంపేసేయాలి వాస్తవానికి అయితే. ఎందుకంటే దావీదుని ఎంతో హింసిస్తున్నాడు సౌలు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి సౌలుని తరుగుతున్నాడు. దొరికినప్పుడు ఏం చేయాలి? హతం చేయాలి. కానీ ఏం చేస్తూ వచ్చినాడంట? తన అపకారమునకు ఉపకారం చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని ఏం చేస్తూ వచ్చినావు? వెల్లడి చేస్తూ వచ్చినావు. దేవుని బిడ్డలకు కావాల్సింది ఏంటంటే ఉపకారం చేసేటువంటి మనస్తత్వాన్ని నీవునే మనం కలిగి ఉండాలంట కదా. రాహాబు వేశ్య కూడా ఏం చేస్తూ వచ్చింది? ఉపకారం చేస్తూ వచ్చిందంట. దేవుని బిడ్డలారు 12వ వచనంలో అంటుంది ఆమె, నా తండ్రి నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటి వారికి ఏం చేయాలి? ఉపకారం చేయాలి. కాబట్టి ఉపకారం చేసేటువంటి మనసు కలిగినటువంటిది రాహాబ్ అనేటువంటి వేశ్య కదా. ఇప్పుడు ఆమెలో మనం చూసినట్టయితే మొదట ఆమెలో ఏముంది? విశ్వాసంతో ఉంది. విశ్వాసంతో వాళ్ళని సమాధానంతో చేర్చుకుంటూ వచ్చింది. రెండోది వారిని చేర్చుకుంటూ వచ్చింది. మూడోది ఏం చేసింది? చేర్చుకోవటమే కాదు, వాళ్ళకి ఏం చేసింది? ఆమె ఉపకారం చేసింది అనమాట. ఉపకారం చేస్తూ వచ్చింది. తర్వాత మరి ఆమె మనం చూసినట్లయితే నాలుగోదిగా ఆమె దేవుని పని చేసింది. ఎట్లా దేవుని పని చేసింది అంటారంటే అక్కడ దేవుడు ఆ పట్టణం అంతా కూడా ఏం కావాలి? ఎవరికి అప్పగించబడాలి? దేవునికి అప్పగించబడాలి. దేవుని ప్రజలకు ఎరుకో పట్టణం అప్పగించబడాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు అప్పగిస్తారు అని అంటే ఆ ఏకీభవించే వాళ్ళు కావాలి. ఇప్పుడు పట్టణాన్ని అప్పగించాలంటే ఎంతో కష్టంతో కూడిన పని. అంతేకాదు ఆ దేశాన్ని అప్పగించాలంటే మొట్టమొదట ఈమెను ఏం చేస్తారు? ఈమెను చంపేస్తారు కదా. నువ్వు వేగుల వారిని ఎందుకు చేర్చుకున్నావు? నువ్వు వేగుల వారిని చేర్చుకున్నది కాక వాళ్ళని దాచిపెట్టి ఈ దేశానికి నువ్వు కీడు చేస్తావా అని చెప్పి మొట్టమొదటి వేగుల వారి కంటే కూడా మరి ఈ రాహాబు వేసిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చంపేసేవాళ్ళు. చనిపోయినా పర్లేదని చెప్పి ఆమె ఏం చేసిందంటే దేవుని కొరకు ఎంతో త్యాగం చేసింది. ఎందుకంటే దేవుడి ఈ పట్టణాన్ని దేవుడు మరి నాశనం చేయబోతున్నాడు. ఆ దేవుని చిత్తం, ఆ దేవుని ఉద్దేశం. కాబట్టి ఈ పట్టణం అంతా దేవుడిని నాశనం చేయబోతున్నాడు కనుక నా వంతు నేను కూడా ఏం చేయాలి? సహాయం చేయాలి. నేను కూడా దేవుని పనిని చెయ్యాలి. ఆమె చేయకపోతే ఆమె ఏమో ఏం చేయాలంటే వాస్తవానికి అయితే మీరు ఏగులు వారు
మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు తక్షణమే నాటి నుండి వెళ్ళిపోండి అనాలి. లేకపోతే ఒకవేళ చేర్చుకుని నెమ్మదిగా ఎవరికన్నా చెప్పి వారిని అప్పగించాలి. కానీ ఆమె ఏం చేసిందంటే గొప్ప త్యాగం చేసింది. అక్కడ మనం చూసినట్లయితే ఆమె ఏం చేస్తూ వచ్చింది, గొప్ప త్యాగం చేసింది అనమాట. ఎంత గొప్ప త్యాగం అంటే అది ప్రాణాలకి తెగించింది అనమాట. ప్రాణాలకు తెగించింది. అంటే మనం కూడా ఏం చేయాలి, దేవుని పని అంటే ఏం చేయాలి చెప్పండి, ప్రాణాలకి తెగించే వారంగా ఉండాలి. దేవుని కొరకు ఎక్కడికైనా వెళ్ళే వారంగా ఉండాలన్నమాట. దేవుని కొరకు దేవుని పని చేసే వారంగా ఉండాలి కదా. ఆమె కూడా ఏం చేస్తుంది చెప్పండి, ఆమెకి ఏం పని అసలు, ఆమె వృత్తి ఏంటి, ఆమె పని ఆమె చేసుకోవచ్చు కదా. కానీ ఆమె ఆ రీతిగా చేయకోకుండా ఆమె ఏం చేస్తుందంట, వారిని ఆమె ఇంట్లో చేర్చుకుని వారి అంతేకాదు ప్రభు కొరకు గొప్ప త్యాగం చేసింది. నన్ను చంపినా పర్వాలే, కానీ దేవుడు కోరుకుంటున్నాడు ఈ పట్టణాన్ని, దేవుడు దీన్ని ఎట్లయినా సరే దేవుడు హతం చేస్తాడు. కాబట్టి నేను నశించిపోయినా సరే దేవుని చిత్తం నెరవేర్చబడాలి, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలని చెప్పి ఆ యొక్క వేగుల వారితో కూడా ఈమె ఏం చేస్తూ వచ్చింది, సహకరిస్తూ వచ్చింది అనమాట. దేవుని పనిలో ఈమె సహకరిస్తూ వచ్చింది కదా. కాబట్టి అందుకనే దేవుడు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఆమె గురించి రాసి పెట్టాడు అనమాట కదా. లేకపోతే వేశ్యల గురించి ఎవరైనా రాస్తారా, వేశ్యల గురించి ఇంత గొప్పగా రాస్తారా, రాయరు. ఎందుకంటే ఆమె ఏం చేయబడుతూ వచ్చింది, విశ్వాసంతో తన జీవితాన్ని మార్చుకుంది, పాప జీవితాన్ని విడిచిపెట్టింది, పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త అనుభవంలో దేవుని యందు విశ్వాసం ఉంచింది, నమ్మింది. తర్వాత దేవుని ప్రజలను చేర్చుకోవడమే కాదు వారికి ఉపకారం చేస్తూ వచ్చింది. దేవుని ప్రజలైనటువంటి వారికి ఆమె ఉపకారం చేస్తూ వచ్చింది. తర్వాత ఆ పనిలో కూడా ఆమె ప్రాణాలకు తెగించి ఏం చేసింది, ఆమె సహకరించింది అనమాట, ప్రాణాలకు తెగి త్యాగం చేసింది అనమాట. కాబట్టి నాలుగో విషయం ఏంటంటే ఆమె త్యాగం చేస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే ఆమె సహకారం చూడండి కదా, ఎంత సహకరిస్తూ వచ్చిందంటే అంత సహకరిస్తూ వచ్చింది. అంతేకాదు ఆమె జీవితాన్ని మనం చూసినట్లయితే యాకోబు పత్రిక, మరొకసారి యాకోబు పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ దేవుడు ఆమె గురించి ఒక మంచి మాట దేవుడు గ్రంథస్థం చేసి పెట్టాడు అనమాట. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం మరొకసారి మనం చదువుకుందాం. అటువలనే రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గంలో వారిని ఎలపలకు పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే. ఆమె నీతిమంతురాలంట. నీతిమంతురాలని ఎట్లా చెప్తామంటే ఆమె విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాసం ఎలాంటిది, అది క్రియలతో కూడింది అనమాట కదా. అది క్రియలతో కూడింది. విశ్వాసం అంటే కొంతమంది ఏమంటారు, ప్రార్థన చేద్దాం, సహాయం చేస్తాడు దేవుడు, అది చేస్తాడు ఇది చేస్తాడు అని అంటారు. క్రియలు లేదు వారికి, కొంతమందికి ఏముండవు, క్రియలు ఉండవు కానీ ఏముంటాయి, విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఉంటే సరిపోదంట. విశ్వాసానికి ఏముండాలి, విశ్వాసానికి కూడా ఏముండాలంట, క్రియలు ఉండాలంట. చూడండి 2వ అధ్యాయము 21వ వచనం. 2వ అధ్యాయము 21వ వచనం. 2వ అధ్యాయం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగ చేయననియు క్రియల మూలంగా అతని విశ్వాసం సంపూర్ణమైనదనియు గ్రహించున్నాం. అతనిలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి, తన కుమారుడినే ఇచ్చివేశాడు అనమాట. క్రియలు చాలాసార్లు మనము విశ్వాసం కలిగి ఉంటాం అనమాట. విశ్వాసం కలిగి ఉంటాం కానీ విశ్వాసానికి ఏముండాలి, క్రియలు కూడా ఉండాలి కదా. ఒట్టి విశ్వాసం ఎందుకు పనికొస్తుంది కదా. మరి ఒక్క విశ్వాసంతోనే ఏమాత్రం కూడా పని చేయదు కదా. 17 వచ్చింది చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17 వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేని నీ విశ్వాసమును నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును కనపరుతునని చెప్పాను. అంటే ఇక్కడ ఇద్దరు అనుకుంటున్నారంట. ఇద్దరు ఏమనుకుంటున్నారు,
అయ్యా నాకు క్రియలు ఉన్నాయి కానీ నాకు విశ్వాసం లేదు. ఇంకొకటి అంటాడు, అయ్యా నాకు విశ్వాసం ఉంది కానీ నాకేం లేదు, క్రియలు లేవు. అంటే ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి క్రియలు వారికే. ఒకళ్ళు ఇవ్వటానికి కుదరదు. నీ విశ్వాసం నీదే, నా విశ్వాసం నాదే. ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళను దేవుడు ఏం చేస్తుంటాడు, ఆశీర్వదిస్తాడు అనమాట కదా. కాబట్టి మరి విశ్వాసం అనేది ఎలా ఉండాలంట, క్రియలతో కూడినదై ఉండాలంట. రాహాబు యొక్క విశ్వాసం ఎలాంటిదంటే ఆమె నీతిమంతురాలుగా చేయబడిందంటే కారణం ఏంటంటే ఆమెలో ఏమున్నాయి, క్రియలు ఉన్నాయి అన్నమాట. అంటే ఇతరులకు ఆమె సహాయం చేసేటువంటి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. క్రియలు కలిగినటువంటి స్త్రీ కదా. కాబట్టి ఆమెలో ఏమున్నాయంటే మరి క్రియలు ఉన్నాయి. క్రియలు లేకపోతే అది ఎందుకు పనికిరాయింది అయిపోద్దంట కదా. కాబట్టి క్రియలు ఉంటే అది క్రియల ద్వారా ఏమైద్దంట, అది క్రియల ద్వారా ఎంతో మరి అది మరి దేవునికి ఎంతో అది ప్రీతికరంగా ఉంటుంది అనమాట కదా. మనం కూడా ఏం కావాలంటే మనము క్రియల ద్వారా మనం కలిగి ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతం అంట. మన నీతితో పాటు మనం ఏమై ఉండాలి కదా, దేవుని దయాలు కూడా నమ్మి విశ్వాసం వస్తున్నాయి అంట. చూడండి, యాకోబు పత్రిక 2:19 దేవుడు ఒక్కడేని నువ్వు నమ్ముతున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయములను నమ్మి వణుకుతున్నవి వ్యర్థుడా, క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకును. కాబట్టి విశ్వాసముతో కూడా ఏముండాలంట, క్రియలు ఉండాలంట. దయ్యాలు నమ్మి వణుకుతున్నాయి అంట. దేవునికి నమ్ముకున్నాం, దయ్యాలు కూడా ఏం చేస్తాయి, దయ్యాలు కూడా దేవుని అందు విశ్వాసం వస్తాయి అంట. కానీ వాటికి ఏముండదు, వాటికి క్రియలు ఉండవు, క్రియారూపం ఉండదు కదా. కాబట్టి ఆ క్రియలు లేనటువంటి విశ్వాసాన్ని కలిగి మనం ఉండకూడదని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు అనమాట కదా. మరి అలాంటి రాహాబు వేస్తే కూడా ఏం చేస్తూ వచ్చిందంట, ఆమె నీతిమంతురాలని ఎంచబడింది కనుక ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమేనంట కదా. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. క్రియలతో కూడా, క్రియలు కలిగినట్టు విశ్వాసంలో సమర్పణ ఉండాలి. దేవుని మందిరానికి సహాయంలో వచ్చేది ఉండాలి, అది క్రియలు. నేను నమ్ముకున్న విశ్వాసం ఉంది నాలని ఆదివారం నాడు వెళ్ళి మళ్ళీ ఆదివారం వస్తారు, అది విశ్వాసమేనా? అది దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి అంట. ఆదివారం నాడు వస్తాం, అట్లా కాసేపు కూర్చుంటాం, వెళ్ళిపోతాం. మరి ఉదయకాలం వచ్చి మందిరం అంతా కూడా చాపలు వేసేది ఎవరు వేయాలండి చాపలు? ఎవరు చేయాలి ఆ పని? ఆవరణం అంతా ఊడ్చేది ఎవరు? ఆ టయ్యానికి వచ్చేసి చక్కగా బట్టలు నలక్కోకుండా చక్క మంచిగా వచ్చేసి కూర్చోవటమా విశ్వాసం అంటే? మరలా కాసేపు వింటాం, వెళ్ళిపోవటం. ఇవన్నీ మనుషుల దగ్గర నడిస్తే కానీ దేవుని దగ్గర జరగ వేషాలు. ఒక దినాన దేవుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. మనకి నెలకొక్కసారి ఏం జరుగుద్ది, మనకు 2వ శనివారంలో ఉపవాస ప్రార్థన జరుగుద్ది. అంటే కనీసం నెలకొక్కసారి ఉపవాస ప్రార్థించలేకపోతున్నాం. ఉపవాస ప్రార్థన ఎవరి కొరకు? నా కొరకా? దేవుని కొరకా? ఉపవాస ప్రార్థన ఎవరి కొరకు చెప్పండి? మీ కొరకే. నీకున్న సమస్యలు ఇడిపోవాలని, నీకున్న బాధలు పోవాలని మరి ఏం చేయాలి? మనము క్రియలు అనమాట. క్రియలు అంటే మరి సంఘ ప్రార్థనకు వెళ్ళటం, తర్వాత కొంత సమర్పణ అనేది విశ్వాసంలో ఉండాలి. సమర్పణ అనేది విశ్వాసంలో ఉండాలి. కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ ఏముండదు, సమర్పణ ఉండదు అనమాట. ఏదో నామకార్థంగా ఆదివారం నాడు వచ్చి కూర్చుని మరలా ఏం చేస్తుంటాం, వెళ్ళిపోతుంటాం. మరలా ఎప్పుడు వస్తే ఆదివారం నాడు వస్తాడు, లేకపోతే లేదు కదండి. తర్వాత ఆదివారం నాడు వచ్చారనుకోండి, ఎప్పుడు వస్తారు ఆదివారానికి? ఎప్పుడు వస్తారు? పాటలు అయిపోయినాక వస్తారు. తర్వాత ఆరాధనోత్తమానం అయిపోయిన తర్వాత వస్తారు. మన ఇష్టం అనమాట. అదేంటంటే అది క్రియలు లేని విశ్వాసం. ఎందుకు అలాంటి భక్తి? ఎందుకంటే అది చల్లగానే ఎచ్చగలేనటువంటి విశ్వాసం. చర్చిలో వార కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, మనం ఇంటికాడ ఉంటాం, అది మన ఇష్టం. కానీ దేవుడు ఒక దినాన్ని అంటాడు, ఆ యొక్క ధనవంతుడు అన్నాడు, నా కుమారుడా, నీ జీవితంలో నీకు ఇష్టం వచ్చినట్లు జీవించావు. నీలో ఏం లేవు, నీలో క్రియలు లేవు. క్రియలు లేవు. కాబట్టి అన్ని కార్యాలు యందు మనం ఏం కావాలి? సమర్పించుకోవాలి. మన క్రియలు ఉండాలి. నేను నమ్ముకున్నా, నేను బాప్తిసం తీసుకున్నా, నేను హెబ్రోన్లో బాప్తిసం తీసుకున్నా, నాకేముండే? నాకు విశ్వాసం ఉంది. మరి క్రియలు లేవు.
ఎవరో మందిరం అంతా ఊడ్చి సాపలేస్తే వచ్చినాం, కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం కదా. ఇంకా కొంతమంది అయితే వచ్చిన కాడి నుంచి చక్కగా నిద్రపోతారు అనమాట. కొంతమంది ఎందుకు వస్తారంటే పెత్తనాలు చేయడానికే వస్తారు. కొంతమంది ఎందుకు వస్తారంటే వాక్యం చెప్పడానికే వస్తారు. కొంతమంది ఎందుకు వస్తారు, పాటలు పాడటానికే వస్తారు అన్నమాట. ఇట్లా రకరకాలుగా ఎందుకు వస్తున్నావు దేవుని మందిరానికంటే అది క్రియారూపంగా రావాలి. దేవుడున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడనేటువంటి విశ్వాసం నీలో కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. ఆమె ఎలాంటి విశ్వాసం అంటండి, క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. అది ఎంత అనవసరం, అది శుద్ధ వేస్ట్ ఆ విశ్వాసం కదండి. ఇంకా ఎక్కడి నుంచి బైబిల్ ఒకటి పట్టుకొచ్చి ఆదివారం నాడు కాసేపు కూర్చుని మరి దేవుని వాక్యం చదవరు, బైబిల్ చదవరు, ప్రార్థన చేసుకోరు ఇంటికాడ. ఎంత భక్తిగానైతే ఒక వేశ్య ఏం చేసింది, దేవుని నమ్ముకుంది. ఒక వేశ్య పరలోక రాజ్యానికి వెళ్ళింది. మరి మన సంగతి ఏంటి? అందుకని యేసుప్రభువు వారు ఏమన్నాడంటే మీకంటే ముందుగా ఎవరు వెళ్తున్నారు? వేశ్యలు వెళ్తున్నారంట. చూడండి 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. 31వ వచనం. అటువలే వారు 31వ వచనం. మత్తయి సువార్త క్షమించండి, లూకా సువార్త 21వ అధ్యాయము చదవండి. క్షమించండి, మత్తయి సువార్తలు ఉంటుంది, క్షమించండి. 21వ అధ్యాయం 31వ వచనం. 21:31 చదవను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే సుంకరులు తర్వాత వేశ్యలు ఏం చేస్తున్నారంట, వాళ్ళకంటే ముందుకు వెళ్ళిపోతున్నారంట. ఎవరికంటే? మారు మనసు లేని 99 మంది నీతిమంతులు. వాళ్ళకంటే ఎవరు వెళ్తున్నారంట అండి? ఎవరు వెళ్తున్నారు? వేశ్యలు వెళ్తున్నారంట. సుంకరులను వేశ్యలు కూడా ఏం చేస్తున్నారు? మీకంటే ముందు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. చూడండి, సుంకరులు దేవుని నమ్ముకుంటున్నారు, వేశ్యలు దేవుని నమ్ముకుంటున్నారు, వారి పాపాలను విడిచిపెడుతున్నారు, దేవుని కొరకై గొప్ప సాధనలుగా వాడబడుతున్నారు కదా, దేవుని కొరకై బలమైన సాధనములుగా వాడబడుతున్నారు అన్నమాట. కానీ వాళ్ళైతే ఎట్లా ఉన్నారంట? 32వ వచనం చూడండి. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతను నమ్మిరి, మీరది చూచి అతని నమ్మునట్లు పశ్చాత్తాప వాడు. కొంతమంది జీవితాల్లో పశ్చాత్తాపం ఉండదు, నమ్మరు. దేవుని సేవకులు వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేయరు చెప్పండి? నమ్మరు. ఇది నిజమే కదా, వీరి ప్రకారం మనం నడుచుకోవాలని నమ్మరు కొంతమంది. బాప్తీసం ఇచ్చే యోహాన్ని కూడా ఏం చేయలేదంట, వాళ్ళు నమ్మలేదంట. బాప్తీసం ఇచ్చే యోహాన్నే నమ్మకపోతే నాలాంటి వాళ్ళు నమ్ముతారా? కాబట్టి బాప్తీసం ఇచ్చే యోహాన్నే నమ్మలేదంట. శాస్త్రులు పరిచయాలు అలా ఉంటారన్నమాట. అలా ఉంటారు, సమయానికి రారు, ఆరాధన చేయరు. ఆరాధన కూడా కొంతమంది ఎడ్ చేస్తారు తెలుసా అండి? నేను రాహాబు యేసు గురించి చెప్పిన కదా, కొంతమంది కావాలనే తెలిసే వేరే రకంగా ఆరాధన చేస్తారు. అంటే నా మీద ఉన్న పగ లాంటిది అనమాట. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన మీద నేను పగ సాధిస్తున్నాను అనుకుంటావు, కానీ దేవుని నియమాన్ని నేను పాడు చేస్తున్నాను అనేది గ్రహించరు కొంతమంది. అంటే నేను దేవుని నియమాన్ని ఏం చేయట్లేదు, నేను పాటించడం లేదు, కాబట్టి మనుషుల కొరకు వస్తున్నాను, మనుషులకు వ్యతిరేకంగా చేస్తున్నాను, మనుషులకు వ్యతిరేకంగా కూర్చుంటున్నాను, మనుషులకు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాను. ఇలాంటి నమ్మనటువంటి స్థితులు ఎన్నో ఉంటాయి, నమ్మనటువంటి స్థితులు ఎన్నో ఉంటాయి అన్నమాట కదా. దేవుని బిడ్డలైన మన దేవునే మనం కూడా ఒక దినాన ఏం చేయాలి చెప్పండి? ఒక దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. అప్పుడు ఎవరు తప్పించలేరు, అప్పుడు ఎవరు రక్షించలేరు. అరే వేశ్యలు నీకంటే ముందు ఏం చేశారు? మారుమనసు పొంది సుంకర్లు వేశ్యలు ఎక్కడికి వెళ్ళారంట? పరలోక రాజ్యం వెళ్ళారంట కదా. కాబట్టి క్రియలతో కూడిన విశ్వాసం కలిగి ఉండాలంట. మనలో అలాంటి మరి క్రియలు ఉన్నాయా? మరి మనలో అలాంటి జీవితం మనం కలిగి ఉంటున్నామా? అంతేకాదు, ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నామంటే ఆమెలో నుండి మొదటి విషయం ఏంటి? విశ్వాసం కలది. రెండో విషయం చేర్చుకుంది. మూడో విషయం ఉపకారం చేసింది. నాలుగో విషయం దేవుని పనిలో సహకరించింది, త్యాగం చేసింది అనమాట. ఐదో విషయం ఏంటంటే మరి చూసినట్లయితే 2వ అధ్యాయం 13వ వచనం.
2:13 నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెండును వారి కలిగిన వారందరూ సావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేసిన. ఆమెలో ఉన్నటువంటి ఆశ చూడండి. ఆమెలో ఆమె ఇంటి వారిని కూర్చున్నటువంటి ఆశ, ఆమె ఇంటి వారిని కూర్చున్నటువంటి చింత, ఆమె ఇంటి వారిని, నా మాటలు కాదు, ఇక్కడ నా మాటలు కాదు, దేవుని వాక్యంలో ఉంది. నీ ఇంటి వారిని గురించి చింత ఉందా? మన ఇంటి వారిని గురించి చింత లేదు. మన ఇంట్లో ఎవరు రారు, మన పిల్లలు రారు, మన భార్య రాదు, మన భర్త రాడు, మనం మాత్రమే వస్తాం. కాబట్టి ఎలాంటి ఆ చింత కలిగి ఉంది ఆమె. అంతేకాదు, ఆమెలో నుండి మనం ఆరో విషయాన్ని మనం చూస్తే ఉగ్రత ఉందని గ్రహించింది. ఎందుకు వాళ్ళందరినీ చేర్చుకోమంటుంది? ఏముంది తర్వాత? ఉగ్రత ఉంది. ఎందుకు చేర్చుకోవాలమ్మా? దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణం మీదకి ఏమవుతుంది? రాబోతుంది అన్నమాట. ఎప్పుడన్నా మనం గమనించినామా? దేవుని యొక్క ఉగ్రత ఈ పట్టణం మీదకి రాబోతుంది. మరి సడన్గా బైబిల్లో రాయబడింది, పంచభూతములు ఏమైపోతాయంట? లయమైపోతాయంట. మరి మన ఇంటి వారు మరి నశించిపోతే మనకి ఇష్టమేనా? మనం నశించిపోవడం, మన ఇంటి వారు నశించడం నీకు ఇష్టమేనా? ఏది నీ సాక్ష్యం? ఏది మన ఇంటి వారు ఏరి? కాబట్టి మనము అలాంటి వారికి ఉంటాం. మన ఇంటి వారిని గురించిన చింత, మన ఇంటి వారిని గురించినటువంటి బాధ, మన ఇంటి వారిని గురించినటువంటి భారం మనం కలిగి ఉండాలి కదా. నోవాహు ఏం చేస్తూ వచ్చినాడంట? నోవాహు 11వ అధ్యాయం చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నోవాహు వారిని ఏం చేస్తూ వచ్చినాడంట? వారును వాళ్ళ ఇంటి వాళ్ళు అందరు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు వాడలోనికి వెళ్ళారంట కదా. 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి. అంటే చూడండి, మరి వాళ్ళ ఇంటి వాళ్ళు అందరూ ఏం చేస్తూ వచ్చారంట? ఎక్కడికి చేర్చబడతారు? వాళ్ళంతా కూడా ఆ ఓడలోనికి చేర్చబడుతూ వచ్చినారు. మరి మన వాళ్ళ సంగతి ఏంటి కదా? మరి మన ఇంటి వాళ్ళ సంగతి ఏంటి? మనం ఎలాంటి విధానంలో ఉంటున్నాం? కాబట్టి మనము మన ఇంటి వారు ఏం కావాలండి? క్రీస్తులోనికి రావాలి. ఇందాక మనం లూదియా గురించి చదువుకున్నాం. ఆమె ఇంటి వారు ఏం చేస్తూ వచ్చినారంట? బాప్తీసం తీసుకున్నారట. తర్వాత అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 33వ వచనం. రాత్రి ఆగడిలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తీసం పొందిరి. చాలా మనం ఇక్కడ చూస్తే మరి అతని బైబిల్ సందర్భాలు అనేకం ఉన్నాయి. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారిని ఎవరు ఏం చేస్తాం? యెహోవాని సేవిస్తాం. కాబట్టి ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? ఇంటి వారిని గురించి దేవుని దగ్గర మనవి చేస్తుంది. ఇంటి వారిని గురించి ఎవరెవరి గురించి చేస్తుంది ఆమె? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు వారు కలిగిన వారు అందరూ సావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా బతుమాలుకుంటుందంట. అయ్యా నేను నా ఇంటి వారు, నేను ఒక్కదాన్ని అంటే కాదు, నేను నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు వారికి కలిగిన వాళ్ళకి సంబంధించిన పిల్లలు. అంటే ఆమెకి ఎంత భారం ఉందో చూడండి. అంటే ఆమె ఎంత భారం కలిగి ఆ మాట అంటుందంటే, అంటే మనం దీనికి ఒక పేరు పెట్టుకోవచ్చు. ఇది నేను అప్పటికప్పుడే తీసుకొచ్చింది కాదండి, కొంచెం మనం శ్రద్ధ పెట్టి వినాలి. ఎందుకంటే దేవుని దగ్గర ప్రార్థన చేసి చాలా దేవుని దగ్గర పోరాడి సిద్ధపడిన మాటలు అనమాట. అంటే నేను ఇక్కడ ఉన్న విషయానికి ఒక పేరు పెట్టిన, ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత ఉందని ఆమె గ్రహించి ఆ మారుమనసు పొందింది. మరి మనం దేవుని యొక్క ఉగ్రత ఉందని మనం అనుకుంటాం, ఇప్పుడు అంతా నెమ్మదిగా ఉంది ఏం లేదు అనుకుంటాం. సడన్గా దేవుని యొక్క ఉగ్రత వస్తుందంట. వస్తాడు ఆయన? చెప్పరాడు. ఏ గడియలైనా సరే, ఏ విషయంలో అయినా సరే దేవుని యొక్క ఉగ్రత సడన్గా భూమి మీదకి వస్తుంది. మరి దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు మనం సిద్ధపడాలి. మన ఇంటి వారిని కూడా ఏం చేయాలి? దేవుని మందిరానికి తీసుకురావాలి. ఇంటికాడేమో పిల్లలు తల్లిదండ్రులు మందిరాల్లో, పిల్లలేమో మందిరంలో, తల్లిదండ్రులు ఇంటికాడ.
ఒకరికొకరు ఏం చేయాలంటే పురుగొల్పాలి వారి విషయంలో. ఆమె ఎంత మరి ఆమె కలిగిన భారం చూడండి. మా ఇంటి వారు అందరూ కూడా ఏం కావాలండి? రక్షింపబడాలి. అంటే ఆమె మరి ఉగ్రత ఉందని గ్రహించింది అనమాట. ఉగ్రత ఉందని గ్రహించింది. మనం కూడా ఉగ్రత ఉంది. ఒక దినాన అగ్నిగుండంలోకి వెళ్తాం. ఒక దినం అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు కాలిపోతాం. ఒకసారి మాకు బంధువుల అమ్మాయి ఒక ఆమె భర్త కొట్టాడని చెప్పి కిరసనాయిలు పోసుకుంది. కిరసనాయిలు పోసుకుని విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టారు అనమాట. ఇలాంటి పెద్ద వార్డు ఉంది. వార్డు ఈ పక్కన మంచాలు, ఈ పక్కన మంచాలు, బెడ్స్ ఉన్నాయి. అందరూ పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. ఏంటి కేకలు అంటే వాళ్ళంతా కాలిపోయినారు. ఒళ్ళు సగం కాలిపోయింది. కొంతమంది పూర్తిగా కాలిపోయిన వాళ్ళు ఇంకా 4 రోజులకు 2 రోజులకు చచ్చిపోయేవాళ్ళు. పెద్ద పెద్ద కేకలు, ఒక రకమైన భయంకరమైన నీశ్వాసన. నిజంగా దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో నుండి చెప్తున్నా, 3 రోజుల దాకా మనిషిని కాలే. అంటే అంత భయంకరమైనటువంటి నాకు వాసన తట్టుకోలేకపోయినా. మరి ఆ చిన్న చిన్న మంటలకే తట్టుకోలేకపోతే పరలోక రాజ్యంలో యుగములో ఏం చేయాలి? అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందాలి. అగ్ని ఆరదు, పురుగు సావదు. కాబట్టి అందుకనే రాహాబు వేశ్య గురించి దేవుడు అంటున్నాడు, ఆమె ఇంటి వారు ఏం చేస్తూ వచ్చినారు? దేవునిలోనికి వచ్చినారు. మరి నీ సంగతి ఏంటి? మరి ఎన్నిసార్లు తరుణాన్ని మనం పోగొట్టుకుంటాం? ఎప్పుడు బాప్తీసం తీసుకుంటాం? రేపు నీదేనా? మన హెలికాప్టర్లో వెళ్తున్నారు ఎంతమంది? 242 మంది. వాళ్ళతో పాటు 60 మంది ఎంతమంది అక్కడ ఉన్నారంట ఆ కాలేజీలో. మొత్తం 300 చిల్లర ఏమైపోయినారో? చనిపోయినారు. వాళ్ళు ఎప్పుడన్నా గ్రహించారా? వాళ్ళు ఎప్పుడన్నా నాకు ఈరోజు మరణం ఉందని ఎప్పుడన్నా వాళ్ళు గ్రహించారా? మనం కూడా మారుమనసు పొందకుండా, యేసు ప్రభువుని సొంత రక్షకునికి అంగీకరించకుండా నువ్వు ఆలస్యం చేస్తే నువ్వు తప్పించుకుంటావా? మనం అనుకుంటాం ఎక్కడో ఏదో జరిగింది, మా దగ్గర లేదు కదా అనుకుంటాం. యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా అండి? లూకాసు సువార్తలో 13వ అధ్యాయం. లూకాసు సువార్త 13వ అధ్యాయము. లూకాసు సువార్త 13వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చదవండి. పిలాతు గలిలయులైన కొందరు రక్తము వారు బలులతో కలిసిండును. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పింది. ఇక్కడ చూస్తే పిలాతు అంట కొంతమంది రక్తాన్ని బలుల్లో కలుపుతున్నాడంట. జంతువు కల్పించే బలుల్లో ప్రజల యొక్క రక్తాన్ని బలుల్లో కలుపుతున్నాడంట. ఆ సంగతి యేసు ప్రభువుతో చెప్పారు. 2వ వచనం చూడండి. ఆయన వారి ఇట్లను, ఈ గలిలీయులు ఇటు హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? కారడి మీతో నిశ్చయముగా చెప్తున్నాను, మీరు మారుమనసు పొందని యెడల మీరందరూ అలాగే నశిస్తారు అంటున్నాడు. 4వ వచనం చూడండి. మరియు సిలోహులోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచున్నారా? కారని మీతో చెప్తున్నాను, మీరు మారుమనసు పొందని యెడల మరియు అంటే మీరందరూ కూడా ఏం చేస్తారంట? అలాగే నశిస్తారు. కొంతమంది చెప్తున్నారు, అయ్యా మరి పిలాతు ప్రజల యొక్క రక్తాన్ని తీసుకుని బలులు అర్పిస్తున్నాడని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అంటారు సిలోహు గోపురం పడి చనిపోయారని కొంతమంది చెప్తున్నారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? మీకు కాదని వాళ్ళందరూ పాపులే చచ్చిపోయారు అనుకుంటున్నారా? వాళ్ళంతా నీతిమంతులు. కాబట్టి వాళ్ళు పాపులే చనిపోలా నువ్వు మారుమనసు పొందకపోతే, లేకపోతే పాపులే. కానీ యేసు ప్రభువు ఏమంటున్నాడంటే వాళ్ళు పాపులని మీరు తలంచుతున్నారా? కారని చెప్తున్నాను అన్నాడు. సరే, మరి మన సంగతి ఏంటి? మనం పాపులమేనా? ఇంకా పాపంలో ఉన్నామా? ఇంకా ప్రభు శరీరాన్ని విడిచిపెట్టి ప్రభు శరీరానికి రక్తంగా ఇంకా తిరుగుతున్నామా? మనం ఏం చేయలేమంటే అందుకని బైబిల్ రాయబడి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినట్టుగా ఎలాగ తప్పించుకుంటారు. ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? దేవుని ఉగ్రత అంతాన్ని గ్రహిస్తూ వచ్చింది. తర్వాత ఆమె ఇంకొక మాటను చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని భయం గురించి మాట్లాడుతుంది. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చిస్తున్నాడు, మీ వలన మాకు భయం పుట్టింది. మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ఏం చేయడం ఉంది అంటే ఆమె దేవుని గురించినటువంటి మాట మాట్లాడింది. దేవుని యొక్క భయం కలిగిన స్త్రీ ఆమె. దేవుని గురించి భయం ఉంది ఆమెలో.
కదా. దేవుని గురించిన భయం ఉంది కనుక ఆమె ఏం చేసింది? మారుమనసు పొంది. మనము దేవుని గురించినటువంటి భయం లేకపోతే మారుమనసు పొందం. మనం దేవుని కార్యాలు మనం చూడం. మరి దేవుని గురించి ఆమె ఇంటూ వచ్చినప్పుడు చూడండి 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు ఏమైపోయినాయి? కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మేము వినినప్పుడు మా గుండెలు ఏమైపోయినాయి? కరిగిపోయినాయి. ఎంత భయం ఉందో చూడండి. ఆ మాటలు వింటుంటే, దేవుని గురించినటువంటి మాటలు వింటుంటే ఎట్లా ఉందంట? ఆమె గుండెలు కరిగిపోయినాయి అంట. ఆమె ఎంతో భయపడిపోతుంది. అరే అసలు ఆయన కూర్చుంటూ వింటుంటే మా గుండెలు కరిగైపోతున్నాయి. అంటే దేవుని గూర్చి వాళ్ళు ఎంత భయం కలిగి ఉన్నారో చూడండి, ఎంత భక్తి కలిగి ఉన్నారో చూడండి కదా. వాళ్ళు ఎంత దేవునికి భయపడుతున్నారో చూడండి కదా. దేవునికి వాళ్ళు ఎంతో భయపడుతూ ఉన్నారు అన్నమాట. మనం ఏం చేస్తున్నాం? ఇరిమీ గ్రంథం 2వ అధ్యాయము, ఇరిమీ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. ఇరిమీ గ్రంథం 2:19, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నువ్వు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నువ్వు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముకు అధిపతి యెహోవా చలవిచ్చుచున్నాడు. భయము, నువ్వు దేవుని గుర్చినటువంటి ఏం లేదంటండి, భయం లేదంట. దేవుని యొక్క భయము ఆమెలో ఏముందంట? దేవుని భయం ఉందన్నమాట. ఆ మాట వింటున్నప్పుడు మా గుండెలు నీరైపోతున్నాయి, మా గుండెలు కరిగిపోతున్నాయి, మేము భయపడిపోతున్నాం. దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడు వచ్చేస్తుందో, ఆయన ఎప్పుడు మా మీదకి వస్తాడో, అసలు మేము ఏమైపోతామోనని భయపడిపోతుంది ఆమె. మనలో కూడా దేవుని బిడ్డలారా, ఆయన పేరు చెప్తేనే మనం భయపడాలి, ఆయన నామాన్ని బట్టి మనం భయపడాలి. భయపడటం అనేది అది గొప్ప ఆశీర్వాదం అనమాట కదా. చివరికి ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం. ఇరిమీ గ్రంథము, యెషయా గ్రంథం 33వ అధ్యాయం అనుకుంటా, చూడండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 33:6, నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును. యెహోవా భయం వారికి ఏం కలుగజేస్తుంది అంటండి? ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది. దేవుని యొక్క భయం. ఈరోజు బైబిల్ చదివావా? అమ్మో ఈరోజు నేను బైబిల్ చదవలేదే. ఈరోజు ప్రార్థన చేసావా? ప్రార్థన చేయలేదే. ఎక్కడ సాతాను ఎక్కడ మమ్మల్ని పట్టుకుంటాడో, నా కుటుంబాన్ని ఎక్కడ దాడి చేస్తాడో. కాబట్టి మనం ఆ భయం అనేది మనం కలిగి ఉండాలి. ఈరోజు ప్రార్థన చేసుకోవాలి, ఈరోజు నేను బైబిల్ చదవాలి, మరి ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇలాంటి భయం ఎవరిలో అయితే ఉందో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. ఈ యొక్క రాహాబు వేశ్యను కూడా దేవుడు ఆ రీతిగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు రాహాబు వేశ్యలో మనం చూస్తూ వచ్చినటువంటి అనేక విషయాలను చూస్తూ వచ్చినాం. ఆమె విశ్వాసం కలిగినదంట, తర్వాత దేవుని ప్రజలను చేర్చుకుందంట, తర్వాత ఉపకారం చేస్తూ వచ్చిందంట, తర్వాత దేవుని కొరకు దేవుని పనిలో సహకరించిందంట, దేవుని పని కొరకు త్యాగం చేసిందంట. మరి తర్వాత క్రియల మూలంగా నీతిమంతురాలంట. ఆమెలో ఏమున్నాయంట? క్రియలు ఉన్నాయంట. తర్వాత 6వదిగా ఆమె ఉగ్రత ఉందని గ్రహించింది. ఆ ఉగ్రతలో నుండి నన్ను నా కుటుంబాన్ని కాపాడమని చెప్పి వేడుకుంటూ వచ్చింది. తర్వాత దేవుని యొక్క భయం ఆమెలో ఉందన్నమాట. మా గుండెలు ఏమైపోతున్నాయి? కరిగిపోతున్నాయి కదా. ఈ రీతిగా మరి అనుభవంతో మనం ప్రభు సన్నిధిలో మనం పరీక్షించుకుని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందాం. మోకరించండి. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో నీరు కట్టి ఫలం చేయను గాక. ఒక 2 నిమిషాలు మనం పశ్చాత్తాపంతో మనం నమ్ముదాం, విందాం, వాక్యానికి లోబడదాం. యోహానికి కూడా బాప్తిస్మం ఇచ్చే యోహానికి లోబడలేదంట, వినలేదంట. మనం ఎలాగున్నాము? వాక్యాన్ని అంగీకరిస్తున్నామా? వాక్యాన్ని వింటున్నామా? దాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా? వాక్యాన్ని త్రోసివేస్తున్నావా? సమయానికి వస్తున్నావా? దేవుని భయం ఉందా నీకు? దేవుని కొరకు నువ్వు చేసేది ఎంత? నీ కొరకు నువ్వు చేసేది ఎంత? ఒక దినాన దేవుడు నిన్ను క్రీస్తు న్యాయపీఠ మీదకి తీసుకుని వస్తాడు. మనుషులు ఎదుట మనం తప్పుకోవచ్చు. ఒక దినాన నువ్వేం తీర్మానం చేసావో ఒకసారి గుర్తు చేసుకో. ఒక దినాన నువ్వు ఏమని తీర్మానం చేసుకున్నావో ఒకసారి గుర్తు చేసుకో. ఆ మొదటి క్రియని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఎట్లా ఉన్నావో నువ్వు జ్ఞాపకం చేసుకో.
నీ తీర్మానం ఏమైపోయింది? నీ తీర్మానం ఏమైపోయింది? నీ తీర్మానం సంగతి ఏంటి? అప్పుడు ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లున్నావు? ఒకప్పుడు ఎంత ఉద్యోగంగా ఉన్నావు. ఒకప్పుడు ఎక్కడైనా మీటింగులు ఉండి అంటే మైక్ కట్టుకుని పరుగులు తీసేవాడు. ఎక్కడైనా మీటింగులు ఉండి అంటే సిస్టర్స్ బ్రదర్స్ పరుగులు తీసేవారు. ఇప్పుడు నెపాలు చెప్తున్నారు. సేవకుల మీద, సంఘ పెద్దల మీద నెపాలు చెప్తున్నారు. వాళ్ళు అట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారని. కారణం ఏంటంటే చల్లారిపోతున్నావు. ఆత్మీయ విషయాల్లో నువ్వెంతో చల్లారుతున్నావు. రాహాబు వేశ్య మార్పు చెందింది. నువ్వు మార్పు నొందినవా? ప్రభు అడుగుతున్నాడు. ఒకవేళ మార్పు నొందకపోతే నువ్వు కూడా మరి బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడాలి. నువ్వు మార్పు నొందకపోతే నశించిపోతావు. ఎక్కడో జరుగుతుందిలే, మాకెందుకులా అనుకోవద్దంట. ఒక దినాన్ని నీ దగ్గర కూడా జరుగుద్దని యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి రాహాబు వేశ్యలో ఉన్నటువంటి విశ్వాసం, ఆమెలో ఉన్నటువంటి చేర్చుకునే మనస్తత్వం, ఉపకారం చేసే మనస్తత్వం, దేవుని పని కొరకు త్యాగం చేసే మనస్తత్వం, క్రియల మూలంగా నీతిమంతురాలుగా చేర్చబడుతూ వచ్చింది. ఉగ్రత ఉందని తన ఇంటి వారు రక్షింపబడటానికి బ్రతుములాడుతూ వచ్చింది. దేవుని భయం కలిగి జీవిస్తూ వచ్చింది. అందుకని దేవునికి ఇష్టమయ్యి ఆ రాహాబు వేశ్య కంటే ఎంతోమంది ఉన్నారు భక్తులు. వాళ్ళకంటే కూడా ఏమిని ఎక్కువ హెచ్చించి దేవుడు రాసిపెట్టాడు. మనం కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కేవలం వినిడిచిపెట్టి ఈ స్థలం నుంచి వెళ్ళిపోవద్దు, త్రోసివేయద్దు. ఇస్కరియోతు యోధా బయటికి వెళ్ళిపోయినాడంట. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, బయటికి వెళ్ళిపోతున్నావా? నిన్ను కూర్చొని కూడా సాతాను. కాబట్టి మన భక్తి ఏ రీతిగా ఉంది? దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఏ రీతిలో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందాం. వాటన్నిటిని మన భక్తిగానే విడిచిపెట్టి దేవుల్లో ఉండటానికి, దేవుని కోసం జీవించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. వారం ఒప్పుకుని విడిచిపెట్టడమే కాదు, అంగీకరించాలి. దాని ప్రకారంగా నన్ను నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకంలో మనం ఏమి తీసుకెళ్ళాం. కోటేశ్వర్లు చనిపోయారు మొన్నటి దినాలు. హెలికాప్టర్ ఫెయిల్ అయిపోయి ఎంతోమంది చనిపోయినారు. కాబట్టి రేపు మన సంగతి ఏంటో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, మనం పరీక్షించుకుని ప్రభు శరీరంలో రక్తంలో యోగ్యమైన రీతిలో మనం పాల్పొందాం. మీరు అలాగే ప్రార్థనలో ఉండండి. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాల్పొందాం. మీ కళ్ళు తెరిచి మీ పక్కవారిని చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. మనల్ని మనమే పరీక్షించుకుందాం.